హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి ఆలేరు బచ్చనపేట దగ్గర ఉన్నటువంటి ఈకో వాల్యూ ఫామ్ వెంచర్ దగ్గర ఉన్నామండి. ఇది మనకి సిద్దిపేట హైవేకి దగ్గరలోను అండ్ రోడ్ ఫేసింగ్ వెంచర్ అండి. ఇది ఇప్పుడు సైట్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి అని కనుక్కోవడానికి వెళ్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం వెంచర్లోకి వచ్చేసాం కదండి. వెంచర్ చాలా బాగుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ డైరెక్టర్ సార్ కూడా ఉన్నారు. సార్ని అడిగి సార్ మాటల్లో డెవలప్మెంట్స్ గురించి అండ్ ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి తెలుసుకుందామండి. హాయ్ సార్. హాయ్ సార్, ఇది ప్రాజెక్ట్ హైలైట్స్ అండ్ డెవలప్మెంట్స్ గురించి ఒకసారి మీ మాటల్లో చెప్తారండి. ఇది వెంచర్ వచ్చేసామా టోటల్ 10 acres. ఇది వచ్చి 60 feet మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది సైట్. ఓకే, మెయిన్ రోడ్ ఫేసింగ్ మొత్తం ప్రీకాష్ వాల్ ఉంటుంది. మొత్తం బౌండరీ వచ్చి ఫెన్సింగ్ ఉందండి. దీంట్లో వచ్చి 30 feet రోడ్స్ అండ్ 25 feet రోడ్స్ ఉన్నాయి. ఈ సైట్ వచ్చేసి మొత్తం రెడ్ సాయిల్ అండి ఇదంతా. దీంట్లో వచ్చి మ్యాంగో ట్రీస్ ప్లాంటేషన్ ఉంది, మహోగని ప్లాంటేషన్ ఉంది, శ్రీగంధం ప్లాంటేషన్ ఉంది. టోటల్ 10 acresలో 4 acres మ్యాంగో ప్లాంటేషన్ ఉంది, 4 acres ఏమో శ్రీగంధం ప్లాంటేషన్ ఉంది. దీంట్లో మనం 1/2 acre వరకు రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. రిసార్ట్స్ ప్లానింగ్ ఉంది, అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దాంట్లో వచ్చేసి స్విమ్మింగ్ పూల్, మళ్ళీ ఒక 4 cottages వస్తాయి, మళ్ళీ చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది. దాంట్లో ఎప్పుడైనా కస్టమర్స్ కొనుక్కున్న వాళ్ళు కూడా దాంట్లో వచ్చి ఒక 2-3 days టైం కూడా స్పెండ్ చేయవచ్చు. సిటీలో బాగా అలసిపోయి ఉంటారు, పొల్యూషన్కి దాని వాతావరణానికి బాగాలేదు కదమ్మా. ఇక్కడ వచ్చి అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి కూడా స్టే చేసేటట్టు కస్టమర్స్కి మనం ప్లాన్ చేస్తున్నామండి. అంటే ఇయర్లో ఎన్నిసార్లు స్టే చేయొచ్చు సార్? ఇక్కడ మంత్లీ వన్స్ స్టే చేయొచ్చు, మంత్లీ 1 day స్టే చేయొచ్చు. ఎందుకంటే మనం ఆప్షన్ ఎందుకు ఇచ్చామంటే సిటీ నుంచి అవుట్స్కట్స్లో కొంటారు కదా, తక్కువ బడ్జెట్ కదా మాది. ఇక్కడ వచ్చి ఒక 2 days స్టే చేస్తే వాళ్ళకు కూడా కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. సిటీలో పాపులేషన్ ఎక్కువ, పొల్యూషన్ ఎక్కువ, అక్కడ ఇబ్బంది చాలా పడుతున్నారని మనం ఈ కాన్సెప్ట్ ప్లాన్ చేసాం అనమాట. అంటే లొకేషన్ హైలైట్స్ ఏమైనా ఉన్నాయా సార్? లొకేషన్ హైలైట్స్ వచ్చి మన యాదాద్రి టెంపుల్ వచ్చి మనము ఒక 35 to 40 minutesలో యాదాద్రి టెంపుల్కి డిస్టెన్స్ ఉంటుంది. దగ్గరలో 10 kilometers డిస్టెన్స్లో కొలంపాక జైన్ టెంపుల్ ఉంటుంది. అలాగే కోటిలింగాల గుడి సోమేశ్వర టెంపుల్ కూడా మనకు 10 kilometers డిస్టెన్స్లో వస్తుంది. అలాగే మనకి హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళేటప్పుడు మడికొండ అని విలేజ్ వస్తుంది, మాడికొండ అని. అక్కడ మొత్తం ఐటీ సెజ్ శాంక్షన్ అయ్యింది. అక్కడ డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, కంపెనీస్ కూడా రన్ అవుతున్నాయి. అక్కడ జాబ్స్ కూడా చేసేవాళ్ళు చేస్తున్నారు. చాలా దగ్గరలో ఉంటుంది మనకి. ఇంకోటి జనగాం కలెక్టరేట్ ఆఫీస్ వచ్చి మనకు జస్ట్ 15 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అంతేకాకుండా సిద్దిపేట డిస్టెన్స్ వచ్చి మనకి ఇక్కడ నుంచి 35 kilometers ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి సైట్ నుంచి జస్ట్ ఒక 3 kilometers డిస్టెన్స్లో సిద్ధులగుట్ట అని చాలా ఫేమస్ టెంపుల్ ఉంది. అక్కడ సిద్ధులగుట్ట వరకు కూడా మనకి బస్ యాక్సెస్ ఉంది. మన సైట్ నుంచి ఆర్టీసీ బస్సెస్ అన్నీ మన సైట్ నుండే వెళ్తాయి. ఇక్కడ భక్తులు కూడా చాలా వస్తుంటారు అన్నమాట. చాలా పురాతనమైన టెంపుల్ అది, కాబట్టి చాలామంది సిటీస్ నుంచి, ఊర్లలో నుంచి కూడా అక్కడికి వస్తూ ఉంటారు. సేమ్ ఆ టెంపుల్ కూడా వెళ్ళాలంటే మన సైట్ నుంచి ముందు నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇది అంతేకాకుండా ఇది వచ్చి బచ్చనపేట మండల్లో ఉంది. కొడవటూరు విలేజ్, జనగాం డిస్టిక్. మండల్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది, మనకు 2-3 kilometers డిస్టెన్స్లో బచ్చనపేట మండల్ ఉంటుంది. ఉప్పల్ నుంచి కూడా, హైదరాబాద్ ఉప్పల్ నుంచి కూడా మనకు బస్ యాక్సెస్ ఉంది సైట్ వరకు. అలాగే జనగాం నుంచి కూడా ఉంది, అలాగే హన్మకొండ నుంచి కూడా మనకు బస్ యాక్సెస్ ఉంది. అంతేకాకుండా సిరిసిల్ల, సిద్దిపేట నుంచి కూడా మనకి బస్ యాక్సెస్ ఉందండి. ఆర్టీసీ బస్సు కూడా ఉంది, డిస్ట్రిక్ట్ బస్సెస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. 24/7 సెక్యూరిటీ ఉంటుందండి. మీరు కస్టమర్స్ ప్లాట్ కొన్నప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో చాలా ఎక్కడ చూసినా సెక్యూరిటీ లేదు. మనం ఏంటంటే సెక్యూరిటీ ఇస్తాం, వాచ్మెన్ రూమ్స్ కూడా ఉన్నాయి లోపల. ప్లాట్ సైజ్ ఎంత ఉండొచ్చు సార్ నార్మల్గా? ప్లాట్ సైజెస్ వచ్చి 121 square yards, 242 square yards ఉన్నాయి. దీంట్లో లో బడ్జెట్ ఉంది కాబట్టి తొందరగా 2-3 yearsలో మనకి డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లో బడ్జెట్ ప్లాట్స్ ఎక్కడైనా కొన్నాను కూడా తొందరగా మనకు డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మాదైతే ఫుల్లీ డెవలప్డ్ సైడ్. ఇది ఆల్రెడీ ఫామ్ హౌస్ ఉందండి మన సైట్లో. దీంట్లోనే మనం ఇంకా కాటేజెస్, స్విమ్మింగ్ పూల్ కూడా ఈ ఫామ్ హౌస్లోనే కడుతున్నాం అన్నమాట. దీంట్లో గెస్ట్ హౌసెస్ కూడా వస్తాయి. ఆల్రెడీ వాచ్మెన్ రూమ్స్, సెక్యూరిటీ రూమ్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి. ఇక్కడ దీంట్లో వచ్చి ఇటువైపు వచ్చి స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఈ బౌండరీ వాల్ బ్యాక్ సైడ్ వచ్చి చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది. థ్యాంక్ యూ సార్, మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ సైట్ గురించి డీటెయిల్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్.
చూసారు కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సార్ చెప్పిన మాటల్లో మనము డీటెయిల్స్ అండ్ డెవలప్మెంట్స్ గురించి తెలుసుకున్నాం కదండి. మీకు కూడా నచ్చినట్లయితే మీరు ఈ సైట్కి విజిట్ చేయాలి అని అనుకుంటే మీరు వీడియోలో ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి, సైట్ విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.